మేడం రీసెంట్గా సుగాలి ప్రీతి విషయం ఒకటి జరిగింది. దాని మీద పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి మాట మార్చారు. అప్పట్లో నేను పోరాటం చేయబట్టే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇచ్చారు అని చెప్పారు. మరో పక్కన 2015లోనే డిఎన్ఏ మారిపోయిందన్నారు. 2015లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆడలేక మధ్యలో ఓడన్నాడంటండి. అట్టంటోడు మా పవన్ కళ్యాణ్ గారు. 2017లో సుగాలి ప్రీతి చనిపోతే 19 ఎలక్షన్స్ పూర్తయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మే 31వ తేదీ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రి. మరి ఆ 2 ఏళ్లలో నువ్వు ఎందుకు ఇప్పించలేకపోయావు? అది చేయలేకపోయాడు. దానికోసమే ర్యాలీలు చేశాను, ఇది చేశాను అన్నాడు. నువ్వు అసలు ఆ 2 ఏళ్ళు ఏం చేయలేదు కదా. అవును, నువ్వు ఆ 2 ఏళ్ళు ఏం చేయలా. 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డావు నువ్వు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి వాళ్ళ మమ్మీని పిలిచి మీకేం కావాలమ్మా అని అడిగితే నా బిడ్డ కేసు సిబిఐకి అప్పచెప్పండి అని ఆవిడ రిక్వెస్ట్ చేస్తే సిబిఐకి అప్పచెప్పటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ గారికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. 5 సెంట్ల స్థలం ఇవ్వడం, ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే 5 ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. ఈయన పోరాటం వల్ల అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2017 టు 19 ఉన్నప్పుడు పోరాటం ఎందుకు చెయ్యలేకపోయావు? అప్పుడు ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోయావు? ఇప్పుడు అధికారంలో ఉంటే చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చావు కదా. నన్నంటే ఎలా? అదేంటి చెట్టుకి పళ్ళున్న పళ్ళున్న చెట్టుకి ఏదంటే ఏం పండు ఉంది నీ దగ్గర? ఏం పళ్ళు ఉన్నాయి? మీరు అసలు కాయలు కాసే చెట్టు కాదు, మీరు పువ్వులు పూసే చెట్టు కాదు మిమ్మల్ని కొట్టడానికి.